హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ లింక్. 28 జూన్ ఇదే రోజు 29th అండ్ 30th జూన్ క్లాస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఈవినింగ్ లోపు 1 to 30 జూన్ మంత్లీ మ్యాగజైన్ కూడా యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ 28th జూన్ డే ఆఫ్ ఇంపార్టెన్స్ ఎగ్జామ్ దృష్ట్యా లేదు. సో నెక్స్ట్ వెరీ ఫేమస్ ఈ ఫారెన్ ట్రేడ్ మీ సిలబస్లో ఉంది గ్రూప్ 2లో టీజీపీఎస్సీ ఏపీపీఎస్సీ వాళ్ళకి కూడా. సో అందులో ఈ ఎక్స్టర్నల్ డెప్ట్ అంటే విదేశీ రుణం అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. ఆర్బీఐ యొక్క అఫీషియల్ రిపోర్టు కంపల్సరీ మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఫైనాన్షియల్ ఇయర్ 2026 గాను అంటే మొత్తం ఇయర్ మనకి ఏప్రిల్ నుంచి మార్చి వరకు ఇన్ఫ్యాక్ట్ ఎవరు ఆర్బీఐ రిపోర్ట్ ఇచ్చిందండి. సో మీకు ఆర్బీఐ రిపోర్టు చాలాసార్లు ఎగ్జామ్లో వస్తుంది, అఫీషియల్ రిపోర్టు కాబట్టి. ఎంత? $762 బిలియన్ అని చెప్పేసి దీని రూపాయల్లోకి మనం మార్చుకోవద్దు. విదేశీ రుణము డాలర్స్లో గుర్తుపెట్టుకోవాలి. ఒక కన్ఫ్యూజ్ క్వశ్చన్ వస్తుంది, విదేశీ రుణమంతా డాలర్లోనే ఉంటుంది, అది శుద్ధమైన తప్పు అని చెప్పేసి పిలుస్తాం. మనం డిస్కస్ చేద్దాం. సో $762 బిలియన్ అండి. ఈ గణాంకాలు కొద్ది వరకు గుర్తుపెట్టుకోవాలి. ఎవరు? గ్రూప్ 2 ఏపీపీఎస్సీ ఎకనామీ వాళ్ళు. సో 0.8 కూడా గుర్తుపెట్టుకోండి. కొన్నిసార్లు 763 కూడా ఇస్తే ఇవ్వచ్చు, రౌండ్ ఫిగర్ వేసి. ఫైన్. టీజీపీఎస్సీ వాళ్ళు జస్ట్ ఆ ట్రెండ్ను గుర్తుపెట్టుకోవాలి, గణాంకాలు అవసరం లేదు. మనకి ఇంకొక రిపోర్ట్ కూడా వస్తుంది కంపల్సరీ. ఏపీపీఎస్సీ వాళ్ళకి ఇంకో రిపోర్ట్ రాదు, ఇంకా మీకు జూన్ లోపు ఎగ్జామ్ అయిపోతుంది కాబట్టి. సో ఇది మన జీడిపితో కంపేర్ చేస్తే ఎంత శాతం అని చెప్పేసి కూడా ప్రశ్న వస్తుంది. సో ఎక్స్టర్నల్ డెప్ట్ టు జీడిపి రేషియో 20.8 అండి. సో గతంతో పోలిస్తే మనకి పెరిగింది, ఎక్కువ ఏం పెరగలేదు, సుమారుగా $26.3 బిలియన్ పెరిగింది. మళ్ళీ చెప్తున్నా, ఈ గణాంకాలు అనేవి అంతగా అవసరం లేదు, జస్ట్ ఓవరాల్ ఫిగర్ గుర్తుపెట్టుకోండి. 763 అని చెప్పేసి 20.8 కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఫిగర్, ఎగ్జాక్ట్ ఫిగర్ గుర్తుపెట్టుకోండి, రౌండ్ ఫిగర్ చేయొద్దు ఇక్కడ, రేషియో కాబట్టి మనకి. రైట్. ఇంకొకటి టీజీపీఎస్ వాళ్ళు మాత్రం జస్ట్ 760 అని మైండ్లో పెట్టుకోవాలి, 20% అని చెప్పేసి సరిపోతుంది. అయితే ఈ పోర్ట్ఫోలియో చూస్తే, పోర్ట్ఫోలియో అంటే మన సమూహము, ఈ విదేశీ రుణం ఏదైతే ఉందో ఇన్ఫ్యాక్ట్ ఏ కరెన్సీల కలయిక అని చెప్పేసి చూద్దాం ఒకసారి. ప్రశ్న కేవలం డాలర్స్ మాత్రమే అని ఉన్నట్లయితే అది 100% తప్పండి. మన రుణం ఎప్పుడు కూడా డాలర్స్లో మాత్రమే ఉండదు. ఎస్, డాలర్స్ అనేది ఎక్కువ ఉంటుంది, కానీ డాలర్స్లో మాత్రమే ఉండదు. సో మీకు ఇది మళ్ళీ ఎక్కువ డెప్త్ అవుతుంది, మనం రెగ్యులర్ క్లాస్లో డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఈ ఎక్స్టర్నల్ డెప్ట్ ఏదైతే ఉందో 2 రకాలు ఉంటుంది. ఒకటి సావరన్ అంటే సో గవర్నమెంటు అనేది రుణం చేస్తుంది, అది బయలాటరల్ కావచ్చు, మల్టీలాటరల్ కావచ్చు. అంటే ఈ డబ్ల్యూటీఓ లేకుంటే ఐఎంఎఫ్ లాంటివి మన రుణం ఇస్తే, వరల్డ్ బ్యాంక్ వరల్డ్ బ్యాంక్ ఐఎంఎఫ్ రుణం ఇస్తే మల్టీలాటరల్ అని చెప్పేసి పిలుస్తాం. ఇన్ఫ్యాక్ట్ ఇండియా, చైనా, ఇండియా, అమెరికా అట్లా రుణం తీసుకుంటే బయలాటరల్ అని చెప్పేసి పిలుస్తాం. ఇంకోటి ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్ అని చెప్పేసి ఉంటుంది, ఇది ప్రైవేట్ రంగం రుణం చేస్తుంది. సో ఈ 2 రకాలు కలిపి ఈ 763 అండి. ఓన్లీ ఇండియా రుణం కాదు అది, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రుణం కాదు, అందులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉండే ప్రతి ఒక్కరు, ఈవెన్ ప్రైవేట్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం మనం. సో అట్లా చూసినప్పుడు ఎక్కువ శాతం మనకి డాలర్స్ అండి. సో సుమారుగా 55.5 అని చెప్పేసి తగ్గింది మనకి. గతంతో పోలిస్తే డాలర్స్ యొక్క రుణం తగ్గింది, అంతకుముందు 70% అని చెప్పేసి ఉండే. సో ఇది సుమారుగా 55 అని చెప్పేసి జస్ట్ మైండ్లో పెట్టుకుని, సగం కంటే కొంచెం ఎక్కువ. సెకండ్ విదేశీ రుణం మనము రూపాయల్లో చేస్తున్నాం. ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. నేను డిస్కస్ చేస్తాం ఎందుకు అని చెప్పేసి. పోర్ట్ఫోలియో మనం కంపేర్ చేస్తే డాలర్స్లో అత్యధికంగా రుణం చేస్తున్నాము, రూపాయల్లో కూడా విదేశీ రుణం మనం తీసుకుంటున్నాము. ఇది మన కరెన్సీ, కానీ విదేశీ వాళ్లకు మనం రుణం చేస్తున్నాము. డిస్కస్ చేద్దాం మనం ఎలా అని చెప్పేసి. కొంత మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు, మనం డిస్కస్ చేద్దాం. మూడవదండి, సో జపనీస్ యొక్క ఎన్ కరెన్సీ, అంటే మనం 3వ సోర్స్ మనకి ఎన్ కరెన్సీ అని చెప్పేసి. సో 4వది ఐఎంఎఫ్ యొక్క ఎస్డిఆర్, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అని చెప్పేసి పిలుస్తాం. 5th మనకి యూరో అని చెప్పేసి. ఇది ఆర్డర్లో గుర్తుపెట్టుకోండి,
మన విదేశీ రుణం యొక్క పోర్ట్ఫోలియో కంపేర్ చేస్తే డాలర్స్, రూపాయలు, జపాన్ యొక్క ఎన్ కరెన్సీ, ఐఎంఎఫ్ యొక్క ఎస్డిఆర్ అండ్ యూరోపియన్ యూనియన్ యొక్క యూరో కరెన్సీ అని చెప్పేసి మనకి మెయిన్ సోర్స్ అండి. సో ఇది గవర్నమెంట్ ప్రైవేట్ కలిపి ఎక్కువ చేసేది డాలర్స్లో. అయితే నేను చెప్పిన ఇంతకుముందు సావరిన్ డెప్ట్ ఉంటుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తుంది, ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్ అని చెప్పేసి ప్రైవేట్ వాళ్ళు చేస్తారు. రెండు కలిపేస్తే మనకి 763 ఉంది కదా. సో డాలర్స్లో ఎక్కువ ఇస్తారు. ఓన్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే మనకి సో ఇన్ఫ్యాక్ట్ రూపాయల్లోనే ఎక్కువ విదేశీ రుణం చేస్తున్నారు. సో విదేశీ రుణం మనకి రూపాయల్లో ఉంది అని చెప్పేసి స్టేట్మెంట్ ఇస్తే 100కు 99% మంది మన క్లాస్ వినని వాళ్ళు 100% తప్పు చేస్తారు కంపల్సరీ. మీరు చూసుకోండి వేరే నోట్సులలో ఇది కంపల్సరీ పాయింట్ ఉండదు. సో మీరు డెప్ట్ టు జీడిపి రేషియో అని చెప్పేసి అక్కంతో ఆపేస్తారు. ఈ పోర్ట్ఫోలియో కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. అంటే వైవిధ్యత అని చెప్పేసి పిలుస్తాం మనం. ఓన్లీ డాలర్సే కాదు, రూపాయల్లో ఎన్, ఎస్టీఆర్ అండ్ యూరో కరెన్సీ అని చెప్పేసి ఉంది, నీకు అర్థం కావాలి. నెక్స్ట్ గవర్నమెంట్ ప్రైవేట్ కలిపి ఎక్కువ రుణం చేసేది డాలర్స్లో, సెకండ్ కరెన్సీ మన భారతీయ రూపాయలు. ఓన్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనుకున్నప్పుడు విదేశీ రుణమే ఎక్కువ. ఇంకా మనం చూస్తే డెప్త్గా పోతే సో ప్రైవేట్ గవర్నమెంట్లో ఎవరు రుణం ఎక్కువ ఉంటుందంటే ప్రైవేట్ వాళ్ళదే ఎక్కువ ఉంటుందండి. సో ప్రైవేట్ వాళ్ళదే మనకి ఎక్కువ కనిపిస్తుంది. ఇవన్నీ స్టేట్మెంట్స్ ఆధారిత ప్రశ్నలు అండి. సో ఇక్కడ మీకు ఇదంతా ఫ్యాక్ట్ కదా. మరి విదేశీ రుణం భారతీయ కరెన్సీలో ఎలా ఉంటుంది, అది మన కరెన్సీ అని చెప్పేసి అనిపిస్తుంది కదా. చూద్దాం మనం ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా వ్యక్తి మనకు ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే చేస్తుంది ఇటువంటి రుణము. ఇన్ఫ్యాక్ట్ జీసెక్ జారీ చేసినప్పుడు అంటే మనకు బాండ్ కదా, జస్ట్ ప్రామిసర్ నోటు మాదిరిగా ఉంటుంది. సో జీసెక్ని ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అమ్మిందండి. సో వీళ్ళకు అమ్మితే ఇన్ఫ్యాక్ట్ ఇతను ఏమిస్తాడు మనకి, వీడి దగ్గర డాలర్సే ఉన్నాయి మనకి. సో డాలర్స్ని రూపాయల్లోకి మార్చుకొని మనకు రూపాయలు ఇస్తాడు. సో మన రుణము విదేశీ వాడి దగ్గర ఉంది, మనకు అప్పిచ్చిన వాడు విదేశీయుడు అయినప్పటికీ మనకి రూపాయల్లోకి ఇచ్చాడు కాబట్టి మన రుణము అనేది విదేశీ వాన్ దగ్గర ఉన్నప్పటికీ రూపాయల్లో కొలుస్తాం మనం. వానికి జీసెక్ ఇచ్చినాం, కొనుగోలు చేసిండు, వాడు మనకి డాలర్స్ ఇస్తే డాలర్స్ మన రూపాయల్లోకి మార్చుకోము, వాడే మనకి రూపాయల్లోకి మార్చి ఇస్తాడు. మన రుణము అనేది విదేశీ దగ్గర వేసినాం కాబట్టి ఇది విదేశీ రుణము. వాడిచ్చింది భారతీయ కరెన్సీ కాబట్టి భారతీయ కరెన్సీ. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇట్లనే రుణం చేస్తుంది, జీసెక్లు కొనుగోలు చేస్తుంది కాబట్టి సో ఎక్కువ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విదేశీ రుణం రూపాయల్లో మనకు కనిపిస్తుంది. రైట్. మళ్ళీ తిరిగి చెల్లించేటప్పుడు రూపాయలు ఈ అసలు ప్లస్ వడ్డీ అనేది డాలర్స్లోకి మార్చుకొని వాడు తీసుకెళ్తాడు. వాడు తీసుకెళ్ళంగా రూపాయలు తీసుకపోడు, డాలర్స్ తీసుకెళ్తాడు. సో మన రుణము ఎక్కడ ఉంది, విదేశీ వాడి దగ్గర ఉంది కాబట్టి విదేశీ రుణము. మనకిచ్చింది ఏ కరెన్సీ, రూపాయి కరెన్సీ కాబట్టి సో ఎక్కువ ఇండియా గవర్నమెంట్ అనేది రూపాయల్లో అప్పు చేస్తుందా అంటే విదేశీ రుణాన్ని అవును అనేది చెప్పాలి. ఇది లాజిక్ అండి. సో స్టేట్మెంట్ ఆధారిత ప్రశ్నలు చాలా కన్ఫ్యూజ్ చేస్తాయి. భారత ప్రభుత్వం యొక్క విదేశీ రుణం ఎక్కువగా రూపాయల్లో ఉంది అని చెప్పేసి ప్రశ్న వచ్చినప్పుడు చాలామంది విదేశీ రుణం మన రూపాయల్లో ఎందుకుంటా అని చెప్పేసి తప్పు చేస్తారు. బట్ ఉన్నది, దిస్ ఈజ్ ద లాజిక్. ఓకే అండి. సో ఇది ఈ గణాంకాలు కొంచెం ఎంబీపీఎస్ వాళ్ళు ఫోకస్ చేయండి. 20.8 అని చెప్పేసి $763 బిలియన్ అని చెప్పేసి. సో నెక్స్ట్ మనకి ఇంకోటి చిన్న కాన్సెప్ట్, ఒక గవర్నమెంట్ స్కీమ్ మనకి వార్తల్లో ఉన్నది, సుమన్ రోడ్ మ్యాప్ అని చెప్పేసి 2030. ఇదేంటి అంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ యొక్క స్కీమ్ అండి. మనకి ఎస్డిజి గోల్స్ ఉంటాయి. ఈ ఏది మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అని చెప్పేసి లేదా ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అని చెప్పేసి ఈ మాతృ లేదా శిశు మరణాల తగ్గింపు అని చెప్పేసి వాళ్ళ ఒక ఆరోగ్యం కోసం 2030 నాటికి ఒక రోడ్ మ్యాప్ని తీసుకొచ్చారు. అదే సుమన్ రోడ్ మ్యాప్ అని చెప్పేసి పిలుస్తాం. సో మాతృ లేకుంటే నవజాత శిశువు కావచ్చు, కొంచెం 5 years వరకు కావచ్చు, ఇన్ఫాంటు లేకుంటే చిల్డ్రన్స్ కావచ్చు. సో వాళ్ళ యొక్క ఆరోగ్యం కోసం అని చెప్పేసి పోషకాహార స్థాయిలు పెంచాలని చెప్పేసి ఈ స్కీమ్ తీసుకొచ్చారు. సో ఎన్ని రాష్ట్రాల్లో అని చెప్పేసి చూస్తే 13 రాష్ట్రాలండి. సో 13 రాష్ట్రాల్లో సుమారుగా ప్రతి డిస్టిక్కి 10 చొప్పున 130 డిస్టిక్ లోపల అమలు చేస్తున్నారు.
13 రాష్ట్రాల పేర్లు పిఐబి న్యూస్లో ఇచ్చినాడు, బట్ నేను స్కిప్ చేస్తున్నా. అది అంత ఇంపార్టెంట్ అయిన స్కీమ్ ఏం కాదు. మనకి నెంబర్ ఆఫ్ స్కీమ్స్ ఉన్నాయి. ఈ మాతృ మరణాలు తగ్గించాలని చెప్పేసి, వాళ్ళ యొక్క పోషక ఆహార స్థాయిలు పెంచాలని చెప్పేసి చాలా స్కీమ్స్ ఉన్నాయి. జస్ట్ ఇది ఒక రోడ్ మ్యాప్. ఆ రోడ్ మ్యాప్లో చాలా స్కీమ్స్ వస్తాయి మనకి. సో కాబట్టి జస్ట్ సుమన్ రోడ్ మ్యాప్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఈ మాతృ లేదా శిశు సంరక్షణ యొక్క బలోపేతం చేయాలని చెప్పేసి ఇది మనం తీసుకొచ్చాం. సరిపోతుంది అక్కడ. ఇది ఎకనామీలో వస్తుందా అంటే ఎస్, ఎకనామీలో వస్తుంది. మీకు ఫుడ్ సెక్యూరిటీ పాఠం లోపల మనం డిస్కస్ చేసినాం, దాని కిందకి వస్తుంది. రైట్, నెక్స్ట్ స్పేస్ సెక్టార్ చూస్తే మనకు ఒక్క నిమిషం అండి. సో స్పేస్ సెక్టార్ చూస్తే సెమీ క్రయోజెనిక్ ఇంజన్ విజయవంతమైంది. సెమీ క్రయోజెనిక్ ఇంజన్ పరీక్ష అనేది ఇస్రో సక్సెస్ఫుల్గా విజయవంతంగా కండక్ట్ చేసింది. సో మీకు డిస్కస్ చేద్దాం వాట్ ఈస్ ద సెమీ క్రయోజెనిక్ ఇంజన్ అని చెప్పేసి, ఏ రాకెట్ కోసం ఉపయోగిస్తారని చెప్పేసి. సో దీన్ని ఫస్ట్ తమిళనాడులో ఉన్న మహేంద్రగిరి అండి. ఇవి బేసిక్ ప్యాంట్స్ ఇవి. సో మహేంద్రగిరి మీకు ఇస్రో సెంటర్స్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం, అందులో మహేంద్రగిరి అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ ఒక సెంటర్ పేరు ఇస్రో ప్రపల్షన్ కాంప్లెక్స్ అని చెప్పేసి. సో అక్కడ ఈ సెమీ క్రయోజెనిక్ ఇంజన్ని విజయవంతంగా ఇస్రో ప్రయోగించింది, పరీక్షించింది. సో మీకు ఇది ప్లేస్ పేరు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, సెమీ క్రయోజెనిక్ ఇంజన్ అని చెప్పేసి. మీకు జిఎస్ఎల్వి మార్క్ 3 అని చెప్పేసి రాకెట్ ఉన్నది. సో జిఎస్ఎల్వి మార్క్ 3, దీని పేరే ఎల్విఎం లాంచ్ వెహికల్ మార్క్ 3 అని చెప్పేసి కూడా పిలుస్తాం. ఓకే, ఇదే రాకెట్ని మనం గగన్యాన్ కోసం అని చెప్పేసి పేరు మార్చుకున్నాం. దాని పేరు HLVM3 అని చెప్పేసి. అంతా ఒకటే. జిఎస్ఎల్విని మనం LVM3గా మార్చుకున్నాం, LVM3ని గగన్యాన్ కోసం అని చెప్పేసి HLVM3గా మార్చుకున్నాం. హెచ్ మీన్స్ మనం హ్యూమన్ రేటింగ్ ఇచ్చినాం, అంటే ఈ రాకెట్ అనేది మానవ ప్రయాణానికి సురక్షితం అని చెప్పడానికి హ్యూమన్ రేటింగ్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ హెచ్ అనే వర్డ్ యాడ్ అయింది. సో లాంచ్ వెహికల్ మార్క్ 3 అనేది భారతదేశం లోపల బాహుబలి రాకెట్, అంటే అత్యంత శక్తివంతమైన రాకెట్. సో మనకు 4000 కిలోల వరకు మాత్రమే తీసుకెళ్తున్నాం, అంతకంటే ఎక్కువగా మనకి అవకాశం లేదు. ఆ సామర్థ్యం పెంచాలని చెప్పేసి ఇప్పుడు సెమీ క్రయోజెనిక్ తీసుకొస్తున్నాం మనం. జనరల్లీ ఫస్ట్ జిఎస్ఎల్వి మార్క్ 3 ఏ విధంగా పనిచేస్తుంది మీకు తెలవాలి. అది స్పేస్ టెక్నాలజీ 3.5 hours వీడియో ఉంటుంది మీకు యూట్యూబ్ లోపల. ఎక్సలెంట్. మీకు స్పేస్ టెక్నాలజీలో ఒక 5 ఏళ్ల వరకు ఆ వీడియో పనిచేస్తుంది కనీసం. సో మీకు 3 దశల్లో ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి సాలిడ్ అని చెప్పేసి ఘన ఇంధనం ఉంటుంది, ఇక్కడనేమో లిక్విడ్ ఉంటుంది. సో ఇక్కడ ఉన్న స్టేజ్ పేరు మీకు L120 అని చెప్పేసి పిలుస్తాం, స్టేజ్ పేరు అది. మూడవది మీకు క్రయోజెనిక్ అని చెప్పేసి ఉంటుంది. సో క్రయోజెనిక్ అని చెప్పేసి, సో దీని పేరు స్టేజ్ పేరు C25. మొత్తం 3 దశలు ఉంటాయి. L110 సారీ, ఇది L110, C25, ఇంకోటి వచ్చేసి ఘన ఇంధనం అని చెప్పేసి 3 ఉంటాయి. అయితే మనకు 4000 కిలోలు ఆ యొక్క బరువును మాత్రమే ఈ GTO కక్షలోకి తీసుకెళ్తుంది ఈ రాకెట్. అంతకంటే ఎక్కువ బరువున్న ఉపగ్రహాన్ని మనం లాంచ్ చేయాలంటే మనము యూరోపియన్ యూనియన్ యొక్క యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యొక్క ఏరియన్ 5 రాకెట్ని, ఏరియన్ 6 రాకెట్ని ఉపయోగించుకుంటున్నాం మనం. రీసెంట్గా మనం ఫాల్కన్ 9 కూడా ఉపయోగించుకున్నాం. అంటే వేరే విదేశీ రాకెట్ల యొక్క ఉపయోగం అవసరం అవుతుంది. ఆ అవసరం రాకుండా ఉండాలని చెప్పేసి దీని యొక్క సామర్థ్యాన్ని పెంచాలని ఈ లిక్విడ్ అంటే సెకండ్ స్టేజ్ L110 కదా, దీని ప్లేస్లో సెమీ క్రయోజెనిక్ తీసుకొస్తున్నారు. సో సెమీ క్రయోజెనిక్ తీసుకొస్తున్నారు. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే రాకెట్ యొక్క సామర్థ్యం పెంచాలని చెప్పేసి. అంటే సామర్థ్యం మీన్స్ ఎఫిషియన్సీ కాదు, ఎక్కువ బరువును మోసుకెళ్ళాలని చెప్పేసి. హై థ్రస్ట్ అవసరం ఉంటుంది. థ్రస్ట్ మీన్స్ మనకి పుషింగ్ ఇస్తుంది కదా, హై థ్రస్ట్ కోసం అని చెప్పేసి ఈ లిక్విడ్ ఇంజన్ ప్లేస్లో ఈ సెకండ్ స్టేజ్లో మనము సెమీ క్రయోజెనిక్ ఉపయోగిస్తున్నాము. సో ఫస్ట్ మీకు వాట్ ఈస్ ద క్రయోజెనిక్ అండి. క్రయో మీన్స్ అతి శీతల అని చెప్పేసి పిలుస్తాం. అంటే ఫ్యూయల్ని లో టెంపరేచర్లో మండించాలి. అందులో లిక్విడ్ హైడ్రోజన్ ఉపయోగిస్తాం, లిక్విడ్ ఆక్సిజన్ ఉపయోగిస్తాం. ఇప్పుడు లిక్విడ్ హైడ్రోజన్ ప్లేస్లో మనము శుద్ధి చేసిన కిరోసిన్ ఉపయోగిస్తున్నాం.
సో ఇట్లా ఉపయోగిస్తే ఈ ఆక్సిజన్ తప్పనిసరి వై బికాస్ మండించాలంటే ఆక్సిజన్ ఉండాల్సిందే కాబట్టి హైడ్రోజన్ ప్లేస్లో కిరోసిన్ని రిప్లేస్మెంట్ చేస్తే అది సెమీ క్రయోజెనిక్ అని చెప్పేసి పిలుస్తాం. లిక్విడ్ హైడ్రోజన్ ఉపయోగిస్తే క్రయోజెనిక్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇక్కడ మీకు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది క్రయోజెనిక్ సెమీ క్రయోజెనిక్, ఇది కొంచెం టేబుల్ ఫార్మాట్లో మనం డిస్కస్ చేయాలి. హిందూ పేపర్ లోపల ఎక్సలెంట్గా వచ్చింది. ఎస్ఎన్టీకి ఇండియన్ ఎక్స్ప్రెస్ కంటే హిందూ పేపర్ చాలా బాగుంటుంది. ఎస్, ఫస్ట్ ఇటేమో క్రయోజెనిక్ అండి, ఇటేమో సెమీ క్రయోజెనిక్. ఇది కరెంట్ అఫైర్స్ క్లాస్ అని చెప్పేసి అనుకోవద్దు, మీకు సబ్జెక్ట్ ఇన్డెప్త్గా కొన్నిసార్లు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు గ్యాప్స్ వస్తుందని చెప్పేసి నాకు అనిపించినప్పుడు మీ నోట్స్లో ఇది 100% ఉండదు. సో అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు యాడ్ చేస్తున్నాం. ఏంటిది? ఇన్ఫ్యాక్ట్ ఇది లో టెంపరేచర్లో మనం మండించాలి. ఇదేమో మామూలుగా కిరోసిన్ని రూమ్ టెంపరేచర్ దగ్గర కూడా మనం మండించవచ్చండి. అంటే మనకి క్లిష్టమైన ప్రక్రియ కాదు ఇది. ఎందుకు అంటే రూమ్ టెంపరేచర్ అనేది వెరీ కామన్, ఇదేమో లో టెంపరేచర్ ఈవెన్ మైనస్లోకి వెళ్ళిపోవాలి కాబట్టి ఆ ప్రక్రియ సంక్లిష్టంగా ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో లిక్విడ్ హైడ్రోజన్ ఉపయోగిస్తాం. ఇక్కడనేమో మనకి శుద్ధి చేయబడ్డ కిరోసిన్ ఉపయోగిస్తాం. సో కిరోసిన్ ఉపయోగిస్తాం. దీన్ని ఇస్రో పెట్టిన పేరు ఇస్రోసీన్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇస్రోసీన్ అని చెప్పేసి ఉంటుంది. ఇది కిరోసిన్ యొక్క ఇస్రో పేరు అండి, ఇస్రో మనకి పెట్టింది. రైట్, నెక్స్ట్ చూస్తే ఇంకా ఇది థ్రస్ట్ పరంగా చూస్తే ఇది కొంచెం తక్కువ థ్రస్ట్ ఉంటుందండి. సో థ్రస్ట్ మీన్స్ చెప్పిన కదా పుషింగ్ కోసము. సో అది వేగవంతంగా పైకి పోవాలి, ఎక్కువ లిఫ్ట్ చేయాలి వెయిట్ని. సో తక్కువ థ్రస్ట్ ఉంటుంది, ఇక్కడ హై థ్రస్ట్ ఉంటుంది. సో ఎందుకని చెప్పేసి అనద్దు, సో హై థ్రస్ట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఏముంది ఇక్కడ ఇబ్బంది, మీకు ఏం ఇబ్బంది లేదు కాబట్టి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎఫిషియన్సీ అంటే ఆ స్పేస్లోకి వెళ్ళినాక ఆ ఫ్యూయల్ ఎంతవరకు సమర్థవంతంగా పనిచేస్తుంది అనే విషయంలో చూస్తే ఆల్వేస్ క్రయోజెనికే ఎఫిషియన్సీ కలిగి ఉంటుంది. రాకెట్ అందుకే ఇది అప్పర్ స్టేజ్లో ఉంటుందండి. C-25 ఇట్ ఈస్ ద అప్పర్ స్టేజ్. సో మీకు ఇది అప్పర్ స్టేజ్లో మాత్రమే ఉపయోగిస్తారు. వై బికాస్ ఆ ఉపగ్రహం అనేది సమర్థవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టాలి అంటే ఆ ఫ్యూయల్ ఎఫిషియన్సీగా పనిచేయాలి. సో ఇది థ్రస్ట్ కోసం కాదు, ఇట్ ఈస్ ఎఫిషియన్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది థ్రస్ట్ కోసం కాబట్టి మోస్ట్లీ ఈ కోర్ స్టేజ్లో ఇనిషియల్ స్టేజ్లో మాత్రమే మనం ఉపయోగిస్తామండి. సో ఇనిషియల్ స్టేజ్లో స్టేజ్ 1లో స్టేజ్ 2లో అటువంటి దాని దగ్గర ఎందుకు హై థ్రస్ట్ ఎక్కువ లిఫ్ట్ చేయాలి ఇట్లా అనాలి ఒకసారి, దానికోసం ఇదేమో ఎఫిషియన్స్గా పనిచేయాలి. సో నేను చెప్పేది అర్థమవుతుంది, కన్ఫ్యూజ్ కావద్దు. రాకెట్ అనేది ఎఫిషియన్సీగా పనిచేయాలి. ఫ్యూయల్ పరంగా చూస్తే ఇట్ ఈస్ ఎ క్రయోజెనిక్ విన్నర్. థ్రస్ట్ పరంగా హెవీ లిఫ్ట్ చేయాలి వెహికల్ని అనుకున్నప్పుడు అది సెమీ క్రయోజెనిక్. ఓకేనా? ఇది పుషింగ్ ఇస్తుంది, ఇది సమర్థవంతంగా పనిచేసేలా పనిచేస్తుంది. ఓకే, సో మీకు ఎక్కువ బరువైన ఉపగ్రహాలని ప్రయోగించాలంటే కంపల్సరీ సెమీ క్రయోజెనిక్ అవసరం ఉంటుంది. మనం 4000 కిలోల వరకే సామర్థ్యం కలిగి ఉన్నాం జీటీఓ కక్షలోకి. జీటీఓ కక్ష ఏంటి? మీకు 3.5 hours వీడియో లోపల ఆర్బిట్ మీద నేను 1 hour మాట్లాడినా, ఓన్లీ ఆర్బిట్స్ మీద 1 hour మాట్లాడినా. అక్కడ మీకు అర్థమవుతుంది ఈ జీటీఓ అంటే ఏంటి, జిఎస్ఓ అంటే ఏంటి. సో లో ఎర్త్ ఆర్బిట్, మీడియం ఎర్త్ ఆర్బిట్ అంత మనం డిస్కస్ చేసినా మళ్ళీ ఇక్కడ అవసరం లేదు. ఇక్కడ నేను డిస్కస్ చేస్తున్నా అంటే సెమీ క్రయోజెనిక్ ఇంజన్ని ఇండియా ఎందుకోసం తయారు చేస్తుంది అంటే హెవీ లిఫ్ట్ వెహికల్స్ కోసం అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ ద మెయిన్. రైట్, ఇప్పుడు ఇది ఎక్కడ ఉపయోగిస్తున్నారండి అంటే LVM-3 రాకెట్ లోపల సెకండ్ స్టేజ్లో L110 అని చెప్పి స్టేజ్ పేరు, అది స్టేజ్ పేరు లేదా సెకండ్ అని చెప్పేసి మన మామూలు భాషలో, ఇదేమో టెక్నికల్ సౌండ్లో. రైట్, ఈ లిక్విడ్ ప్లేస్లో మనము దీన్ని ఉపయోగిస్తున్నాం. ఇంకో ప్రశ్న వస్తుందండి, సాలిడ్ లిక్విడ్తో కంపేర్ చేస్తే సెమీ క్రయోజెనిక్ అనేది హై ఎఫిషియన్సీ కలిగి ఉంటుంది. కరెక్టు. దీంతో కంపేర్ చేస్తే లో ఉంటుంది, కానీ వీటితో కంపేర్ చేస్తే హై ఉంటుంది. థ్రస్ట్ పరంగా ఏది ఎక్కువ ఉంటుంది, ఈ అన్నిటితో కంపేర్ చేస్తే ఇదే విజయవంతం అవుతుంది. సో లిక్విడ్ హైడ్రోజన్ ప్లేస్లో ప్యూరిఫైడ్ కిరోసిన్ ఉపయోగిస్తున్నాం. ఆ కిరోసిన్ పేరేంటి? ఇస్రోసీన్ అని చెప్పేసి పిలుస్తాం. రైట్, నెక్స్ట్ పర్యావరణంలో చూస్తే మనకి SDG రిపోర్ట్ వచ్చిందండి. రిపోర్ట్ని పూర్తిగా అధ్యయనం చేయలేదు నేను, బట్ కరెంట్ అఫైర్స్ కోసం ఎంతవరకు అవసరం అంతవరకు డిస్కస్ చేద్దాం. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 2026 వెరీ ఫేమస్ రిపోర్ట్ మనకి. సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ అని చెప్పేసి ఈ సంస్థ ఎవ్రీ ఇయర్ ఇస్తుంది మనకి, ఎవ్రీ ఇయర్ ఇస్తుంది. ఈసారి
169 కంట్రీస్కి వచ్చినాయి. పోయినసారి 167 కంట్రీకి, అంటే 2 యాడ్ అయినాయి. ఆ 2 చూస్తే మనకి ఒకటేమో ఎరిత్రియా అని చెప్పేసి పిలుస్తాం. సో ఎరిత్రియా ఆఫ్రికా దేశం యాడ్ అయింది. ఇంకోటి తైమూర్ లేస్టే అని చెప్పేసి మరొక దేశం యాడ్ అయింది. తైమూర్ లేస్టే అని చెప్పేసి ఇవి 2 ఏవైతే యాడ్ అయినాయో వాటిని గుర్తుపెట్టుకోవాలి. సో మనకి 17 గోల్స్ ఉంటాయి కదా, వాటి పర్ఫార్మెన్స్ బట్టి రిపోర్ట్ వస్తుంది. ఒకసారి రిపోర్ట్ చూస్తే ఫస్ట్ ర్యాంక్ గోస్ టు మనకి ఫిన్లాండ్ అండి. సో ఫిన్లాండ్. సెకండ్ ర్యాంక్ గోస్ టు స్వీడన్, గుర్తుపెట్టుకోవాలండి, టాప్ 3 ర్యాంక్. థర్డ్ వచ్చేసి డెన్మార్క్ అని చెప్పేసి పిలుస్తాం, డెన్మార్క్ అని చెప్పేసి. ఇండియా 94 ఉంది. అచ్చా ఒకటి, లాస్ట్ ఇయర్ 99 మనకు తొలిసారిగా 100వ కంటే కిందికి వచ్చినాం. ఇట్ ఈస్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్. దానికంటే బెస్ట్ వచ్చింది 26 ఇయర్ ఇండెక్స్ లోపల 94th ర్యాంక్ అని చెప్పేసి. స్కోర్ పరంగా చూస్తే మనం 68.3 అని చెప్పేసి స్కోర్ నమోదు చేసినాం. స్కోర్ పరంగా 68.3 అయితే ర్యాంక్ పరంగా 94 అని చెప్పేసి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ప్రశ్న వస్తే ఇట్ ఈస్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవర్ ఇన్ ఎస్టీజీ రిపోర్ట్. సో ప్రపంచవ్యాప్తంగా చూస్తే 17 గోల్స్లో 4 గోల్స్ అధ్వానంగా ఉన్నాయండి. ఏ ఒక్క గోల్ మనము 2030 నాటికి లక్ష్యం పెట్టుకున్నాం కదా, ఏ ఒక్క గోల్ అచీవ్మెంట్ అయితే లేవు మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తే. అందులో 4 గోల్స్ అయితే మరీ అధ్వానంగా ఉన్నాయండి. ఎస్డిజి 11 ఒకటి, ఎస్డిజి 14 ఒకటి, ఎస్డిజి 15 ఒకటి, ఎస్డిజి 16 ఒకటి. ఈ 4 గోల్స్ విషయం లోపల ప్రపంచవ్యాప్తంగా పురోగతి ఉందా అంటే లేదు అని చెప్పాలి, అధోగతి ఉంది అని చెప్పాలి. సో ఎస్డిజి 11 ఏంటి, మనకు హిందీ లోపల 11 అని చెప్పేసి పిలుస్తాం. సిటీ లోపల గ్యారేజెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సో సిటీస్ కోసము ఈ గోల్ పనిచేస్తుంది. నెక్స్ట్ ఈ 14 చూస్తే మనకి అండర్ వాటర్ అని చెప్పేసి పిలుస్తాం. సో లైఫ్ అండర్ వాటర్ అని చెప్పేసి. సో 14 మనకి అండర్ వాటర్. సో 15 చూస్తే మనకి 15 ఆగస్టు ఉంది కదా. సో 15 ఆగస్టు మనకి భూమి మీద ఇండిపెండెన్స్ కోసము చాలామంది ఫైట్ చేస్తారు కాబట్టి సో లైఫ్ ఆన్ ది ల్యాండ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ ల్యాండ్ గుర్తుంటే 14ది మనకి వాటర్ అని చెప్పేసి గుర్తుంటుంది. నెక్స్ట్ స్వీట్ 16 అండి, అంటే అప్పుడు పీస్ఫుల్గా ఉండాలి, ఆ వయసుకి జస్టిస్ చేయాలి, అప్పుడే స్ట్రాంగ్ బాడీ తయారవుతుంది. మనకి బాడీ మీన్స్ స్ట్రాంగ్ మెంటాలిటీ తయారవుతుంది. అంటే సో మనకి పీస్గా ఉండి ఇన్ఫ్యాక్ట్ జస్టిస్ చేస్తే స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి. సో 3 కలిపి మనం ఎస్టీజీ 16 అని చెప్పేసి పిలుస్తాం. అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇది ఇండియా పర్ఫార్మెన్స్. నేను 4 పేపర్లు ఉన్నది రిపోర్ట్ లోపల. 4 పేపర్లు అధ్యయనం చేసి మనము నెక్స్ట్ డే కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేద్దాం. ఐ మీన్ జూలై 1st డిస్కస్ చేద్దాం. ఓకే రైట్. ఇండియా పరంగా చూస్తే కొంత రిపోర్ట్ ఉంది మనకి. ఎస్డిజి 7లో ఎస్డిజి 9లో బెటర్గా ఉందట, ఎస్డిజి 2లో వరస్ట్గా ఉందట. 17 గోల్స్లో 13 గోల్స్ విషయం లోపల ఇండియా వెనుకబడి ఉన్నదట. సో 2030 నాటికి మొత్తం మీద లక్ష్యాల్లో ఇండియా 33.3% మాత్రమే, అంటే 1/3 మాత్రమే అచీవ్మెంట్ కాబోతుందట. అయినా మంచిదే, అదైనా కూడా మంచిదే అని చెప్పేసి రిపోర్ట్ మాట్లాడుతుంది. సో ఇది మనకి బ్రీఫ్గా అండి, బట్ రిపోర్ట్ సరిపోదు. వై? బికాస్ మీ సిలబస్లో ఉంది కాబట్టి మనం డిస్కస్ చేద్దాం. తర్వాత సో పిఎం మోడీ సీషెల్స్ వెళ్ళడం జరిగింది కదా, అక్కడ అవార్డు వచ్చింది మనకి. ఇట్ ఈస్ 34th ఇంటర్నేషనల్ అవార్డు అని చెప్పేసి పిలుస్తాం. అదేవిధంగా మనకి జూన్ 29న, సో జూన్ 29న సీషెల్స్ యొక్క నేషనల్ డే అండి. అది 50 years సెలబ్రేషన్ అట. మన పిఎం మోడీ పోవడం జరిగింది. ప్రశ్న వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా సీషెల్స్ యొక్క నేషనల్ అసెంబ్లీ పార్లమెంటు కదా, దాన్ని ఉద్దేశించి ప్రసంగించిన తొలి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అంటే మోడీ అని చెప్పాలి. దాంతోపాటు ఒక పెట్రోలింగ్ వెజిల్, గస్తీ కాచే నౌక లెస్పువార్ అని చెప్పేసి మనం గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. సో లెస్పువార్ ఇట్ ఈస్ అ పెట్రోలింగ్ వెజిల్, అంటే గస్తీ కాస్తుంది మనకి. సో గస్తీ కాస్తుంది. దీన్ని గోవా షిప్ యార్డ్ వాళ్ళు నిర్మించిందండి. సో గోవా షిప్ యార్డ్ వాళ్ళు నిర్మించింది. ఇంకోటి మీకు వార్తల్లో ఉన్నది భారత్ ట్యాక్సీ అని చెప్పేసి. సో భారత్ ట్యాక్సీ అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం. ఫిబ్రవరి మాసం లోపల దీన్ని ఢిల్లీలో స్టార్ట్ చేసిండు. అయితే జూన్ మంత్ లోపల గాంధీనగర్లో ఓపెన్ చేసిండు. కాబట్టి జస్ట్ ఇది ఢిల్లీలో స్టార్ట్ అయింది, లాంఛనంగా అయిపోయింది కదా. ఇప్పుడు గాంధీనగర్లో, రేపు ముంబైలో, ఎల్లుండి హైదరాబాద్లో, తర్వాత మంచిర్యాలలో స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు న్యూస్లో ఉంటుంది. సో అదే వివరణ ఇక్కడ పనికి వస్తుంది. సేమ్ అండి, సేమ్. సో అంటే మీకు ఈ
ర్యాపిడో ఉంది మనకి, ఉబేలా అని చెప్పేసి, ర్యాపిడో అని చెప్పేసి. ఈ డ్రైవర్సు ఆ ఉబేలా సంస్థకి, ఉబేర్ సంస్థ లేదా ర్యాపిడో సంస్థకి ఇన్ఫ్యాక్ట్ కమిషన్ ఇస్తారు. 100 రూపాయలు కస్టమర్ ఇస్తే దానికి కొంచెం, డ్రైవర్కి కొంచెం కదా. ఇది మాత్రము జీరో కమిషన్ ఆధారంగా పనిచేస్తుంది మనకి. ఈ డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని రథసారథి అని చెప్పేసి పిలుస్తాం. వెరీ ఫేమస్ స్లోగన్ ఉంది దీని మీద, అది డ్రైవర్ ఈజ్ ద ఓనర్, అంటే డ్రైవరే ఓనర్ అని చెప్పేసి స్లోగన్ తీసుకోవడం జరిగింది. దీన్ని ఇండియా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది కానీ ప్రత్యక్షంగా గవర్నమెంట్ నడపట్లేదు. దీనికోసం అని చెప్పేసి సహకార ట్యాక్స్, ఇది గుర్తుపెట్టుకోవాలండి. ఇండియన్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్న ఇనిషియేటివ్ మాత్రమే, ప్రత్యక్షమైన చొరవ కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది కాదు ఇది. సో సహకార ట్యాక్స్ కోఆపరేటివ్ లిమిటెడ్, ఇది మల్టీ స్టేట్ సొసైటీ యాక్ట్ 2002 కింద నమోదు చేయబడ్డ కంపెనీ. ఇది రన్ చేస్తుంది తప్పితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాదు. నేను చెప్పేది కరెక్టే, అమిత్ షా గారు స్టార్ట్ చేయవచ్చుగాక, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓన్ చేసుకోవచ్చుగాక పేపర్లలో, తప్పితే టెక్నికల్లీ చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ప్రత్యక్ష చొరవ కాదు. ఇట్ ఈస్ కరెక్ట్ స్టేట్మెంట్. ఈ డ్రైవర్స్కి 5 lakhs వరకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ వస్తుంది. దాంతోపాటు 5 lakhs వరకు ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా అందుబాటులో ఉంటుంది. 2-wheeler ఉంటుంది, 3-wheeler ఉంటుంది, కార్లు కూడా ఉంటాయి. జీరో కమిషన్ బేస్లో పనిచేస్తుందండి. సో ఇది మనకు ఈరోజు 28th కరెంట్ అఫైర్స్. కొన్ని అంశాలు రేపు డిస్కస్ చేద్దాం, అంటే ఇదే రోజు కరెంట్ అఫైర్స్లో 29th అని చెప్పేసి వస్తుంది, అక్కడ డిస్కస్ చేద్దాం. ఒకసారి మనం ఇంతవరకు చూసిన అంశాలు చూద్దాం ఒకసారి. ఒక్క నిమిషం అండి. పెట్టరా మీన్ ఇది ఇంతమంది రావాలంటే అది సో మనకి బోర్డు ఇది డిఫరెంట్గా వచ్చిందండి. ఓకే, వచ్చింది. సో ఫస్ట్ చూస్తే మనకు ఇది ఈ ఎక్స్టర్నల్ డెప్ట్ రేషియో అని చెప్పేసి డిస్కస్ చేసినాం. 20.8 అండి, 763 అని చెప్పేసి ఏపీపీఎస్ వాళ్ళు గుర్తుపెట్టుకోండి. సో పోర్ట్ఫోలియో చూస్తే మనకి ఎక్కువ డాలర్స్, అంటే గవర్నమెంట్ ప్రైవేట్ కలిపి చూస్తే సెకండ్ రూపాయలు అని చెప్పేసి, థర్డ్ ఎన్, ఫోర్త్ ఎస్డిఆర్, ఫిఫ్త్ వచ్చేసి యూరో కరెన్సీ. ఓన్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూస్తే రూపాయలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ది సుమన్ రోడ్ మ్యాప్ అని చెప్పేసి ఉంది కదా. సో ఇది మాతా శిశు బలోపేతం కోసం అని చెప్పేసి చేయబడ్డ ఒక టార్గెట్ స్కీమ్ అండి. 13 రాష్ట్రాల్లో ఎంపిక చేశారు. 13 రాష్ట్రాలు ఏంటి అంటే కొంత న్యూట్రిషన్ పరంగా వెనుకబడ్డ రాష్ట్రాలు అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ సెమీ క్రయోజనిక్ ఇంజన్ని ఇస్రో మహేంద్రగిరి లోపల పరీక్షించింది. వాట్ ఈస్ ద సెమీ క్రయోజనిక్ అని చెప్పేసి చూస్తే లిక్విడ్ హైడ్రోజన్ ప్లేస్లో కిరోసిన్ ఉపయోగిస్తున్నాము. థ్రస్ట్ ఎక్కువ ఇస్తుంది, హెవీ లిఫ్టింగ్ వెహికల్కి పనికి వస్తుంది. ఎస్డిజి రిపోర్ట్ ఇండియా ర్యాంక్ 94th. ఇట్ ఈస్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి చెప్పవచ్చు. 68.3 అని చెప్పేసి మన స్కోర్ ఉన్నది. ఫస్ట్ ర్యాంక్ గోస్ టు ఫిన్లాండ్, స్వీడన్ అండ్ డెన్మార్క్ అని చెప్పేసి అది. లాస్ట్ 169th గోస్ టు సౌత్ సుడాన్ అండి. ఇది గుర్తుపెట్టుకోండి, ప్రశ్న వచ్చినా వస్తుంది లాస్ట్ ఇది అని చెప్పేసి. 168 మనకి సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ అని చెప్పేసి పిలుస్తాం. 167 చాడ్ అనే దేశం ఉంటుంది కదా. సో ఈ చివరి 3 కూడా కొద్ది వరకు ఫేమస్ రిపోర్ట్ కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇది ఇన్ఫ్యాక్ట్ మనం డిస్కస్ చేసినాం ఇంతకుముందే. ఫిబ్రవరి మాసం లోపల ఢిల్లీలో స్టార్ట్ చేసిండు, ఇప్పుడు గాంధీనగర్ లోపల, రేపు ముంబై లోపల, ఎల్లుండి చెన్నై లోపల. దట్ ఈస్ నాట్ మ్యాటర్, ఓన్లీ బేసిక్స్ నేర్చుకోండి. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రత్యక్ష చొరవ అంటే కాదు అని చెప్పాలి.
మల్టీ స్టేట్ సొసైటీ యాక్ట్ కింద నమోదు చేయబడ్డ సహకార ట్యాక్స్ సంస్థ కండక్ట్ చేస్తుంది. జీరో కమిషన్ బేస్డ్ డ్రైవర్స్ పనిచేస్తారు. డ్రైవర్ ఈజ్ ద ఓనర్ అని చెప్పేసి మనం స్లోగన్ తీసుకున్నాము. ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా కల్పించారు. సో పిఎం మోడీ సీషెల్స్ కంట్రీకి వేండు. నేషనల్ డే జూన్ 29న హాజరవుతున్నాడు. దాంతోపాటు లెస్పు వార్ అని చెప్పేసి ఒక పెట్రోలింగ్ వెజిల్ని మనం కానుక ఇవ్వడం జరిగింది. దీన్ని గోవా షిప్ యార్డ్ నిర్మించింది. కొద్దిగా గుర్తుపెట్టుకోవాలి ఒక్కోసారి. ఇటీవల సీషెల్కి బహుకరించిన లెస్పు వార్ ఏంటని చెప్పేసి వస్తుంది. ఒక గస్తీ నౌక, ఒక డెస్ట్రాయర్, ఒక కోర్వట్టే, ఒక ఫ్రిగెట్ అని చెప్పేసి ఆ నౌకల డిఫరెంట్ మనకు ఉంటాయి కదా, అట్లా ప్రశ్న వస్తుంది. నెక్స్ట్ ఇంతే అండి ఈరోజు. సో కొన్ని అంశాలు మనం రేపు డిస్కస్ చేద్దాం.